హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కూడా ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ నష్టానికి 125 పరుగులకే పరిమితమైంది. భారత పేస్ బౌలర్ ప్రతాపంతో జింబాబ్వే భారత్ కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 64 పరుగులకే 5 వికెట్ కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్న జింబాబ్వేను ఆ జట్టు బ్యాటర్ వెస్లీ మధువరే 39 పరుగులు చేసి ఆదుకున్నాడు. భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ తన రీ ఎంట్రీ మ్యాచ్ లో అదరగొట్టాడు. తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు ప్రిన్స్ యాదవ్ కూడా 2 వికెట్లు పడగొట్టి రాణించాడు. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన భారత్ కు వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో అతడు బౌండరీల వర్షం కురిపించాడు. వైభవ్ కేవలం 18 బంతుల్లోనే 4 4లు 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ సాధించి అవుట్ అయ్యాడు. అతడితో పాటు ఇషాన్ కిషన్ 35 పరుగులు, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేసి రాణించారు. ఫలితంగా 126 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 13.2 ఓవర్లలో ఊదిపడేసింది. మయాంక్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య 2వ టీ20 ఇదే వేదికగా శనివారం జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.